సంజయ్ పైన కూడా కేసులు నమోదయ్యాయి. ప్రభుత్వానికి నివేదిక అందింది. ఆ నివేదికను ఆధారంగా ఏసీబీ కూడా కేసు ఫైల్ చేసినటువంటి పరిస్థితి. రామకృష్ణ గారు నమస్కారం. సో ఈ ఇద్దరు అధికారుల పైన కేసు నమోదైనటువంటి పరిస్థితి. సో దీనికి సంబంధించి కూడా మనం చూస్తే విజయ్ కుమార్ రెడ్డి ఏదైతే అవినీతి నిరోధక చట్టంలోని 17 సెక్షన్లను ఉల్లంఘించారనేటువంటిది ప్రధానమైనటువంటి అభియోగం. ఆయన దీనికి సంబంధించి కూడా కేసు నమోదైంది. ఇక అట్లనే సంజయ్ గారి పైన కూడా కేసు నమోదైనటువంటి పరిస్థితి. ఆయన పైన కూడా విజిలెన్స్ విచారణ చేసిన తర్వాత ఏసీబీ ఐపీసీలోని 409, 420, 440, 477A రెడ్ విత్ 120తో పాటుగా పీసీ యాక్ట్ కూడా నమోదు చేసినటువంటి పరిస్థితి. సో ఈ కేసుల నమోదు నేపథ్యంలో తర్వాత ఏం జరగచ్చు, ఎలాంటి చర్యలు ఉండేటువంటి అవకాశం ఉంది, ఇది నిరూపితమైతే కూడా వీరికి ఎలాంటి శిక్షలు పడేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి? శ్రీహరి గారు, ముందుగా మీకు ప్యానల్ ఉన్నటువంటి పెద్దలు బాలకోటయ్య గారు, మన భానుప్రకాష్ రెడ్డి గారు, ఆనంద్ సాగర్ గారికి నమస్కారం. నమస్కారం. ఒకప్పుడు అఖిల భారత సర్వీస్ అధికారులు అంటే అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు మేలు చేసే వాళ్ళుగా, ఒక రక్షకులుగా ఉండేవారండి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఎవరైనా ఏ ప్రభుత్వంలోనైనా ఏదైనా తప్పు నిబంధనలకు విరుద్ధంగా ఏదైనా చేయాలనుకునే ప్రయత్నం చేసినప్పుడు ఆ రోజుల్లో ఈ అఖిల భారత సర్వీస్ లో ఉన్నటువంటి పెద్దలు ఎవరు ఒప్పుకునే వాళ్ళు కాదు. ముఖ్యమంత్రి చెప్పినా విన్నోళ్ళు కాదు. అవసరం వస్తే నిబంధనను సరిచేయండి, నిబంధన మార్చండి అని ముఖ్యమంత్రి పైన ప్రెజర్ తెచ్చి తర్వాత జీవోలు తీసుకొచ్చినటువంటి సంఘటనలు చూశాం. దురదృష్టం ఏంటో గాని జగన్మోహన్ రెడ్డి తెలివి వచ్చిన తర్వాత, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఆయనకు తెలివి వచ్చిన తర్వాత, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 పదాలు వాడుతున్నాను. ఈ అఖిల భారత సర్వీస్ అధికారులకు ఒక గ్రహణం పట్టేట్టుగా పట్టిపోయాడండి. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎంతో మంది ఐఏఎస్ ఆఫీసర్ల జీవితాలను నాశనం చేశాడు. తను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంకెంతమంది ఆ అధికారులు బలైపోతారని చాప్టర్ 4 ఓపెన్ అయితే ఏమవుతుందని మేము కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ విజయ్ కుమార్ రెడ్డి అనే అతను ఎక్కడో కేంద్ర సర్వీస్ లో ఉండే వ్యక్తి, రాష్ట్రానికి సంబంధం కూడా లేదు. అటువంటి వాడిని ఒక ప్రత్యేకమైన ఒక కార్యక్రమం కోసం ఆయన దిగుమతి చేసుకున్నాడు రాష్ట్రానికి. ఆయన కూడా వచ్చాడు, ఒక సాటి కులస్తుడు అనుకున్నాడా, లేకపోతే తనకు కూడా ఒక ఆదాయం పెరుగుతుంది అనుకున్నాడా విజయ్ కుమార్ రెడ్డి? వచ్చాడు, అస్తవ్యస్తం చేశాడు P&IR డిపార్ట్మెంట్ ని, PR డిపార్ట్మెంట్ ని. అడ్డగోలుగా నియామకాలు చేశాడు, అడ్డగోలుగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశాడు. ఇక్కడ అదే మనకు ప్రధానమైనది. ఈ రోజు అతని పైన ఏసీబీ కేసు రిజిస్టర్ చేసిన ప్రభుత్వం ఏదైతే అవినీతి నిరోధక చట్టం కింద పర్మిషన్ తీసుకోవాల్సినటువంటి 17A అమలులోకి వచ్చిన, ఇక్కడ ఇతను చేసినటువంటి అతి పెద్ద నేరం ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేయడం. ప్రభుత్వ ధనానికి అందరూ కస్టోడియన్స్ అండి. వీళ్ళు ఏదో అనుకుంటున్నారు, ప్రభుత్వ ధనానికి ముఖ్యమంత్రి గాని, ఆర్థిక శాఖ మాత్యులు గాని, ఆర్థిక శాఖ విభాగం గాని, వివిధ విభాగాలు కానీ వాళ్ళు కేవలం కస్టోడియన్లు మాత్రమే. వాళ్ళు ఆ ధనాన్ని ప్రజా శ్రేయస్సు కోసం నిబంధనలకు లోబడి ఆ ప్రతి పైసా వాళ్ళు ఖర్చు చేయాలి. మరి ఇక్కడ ఏంటండి, వేల కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు ఎటువంటి నిబంధనలు పాటించకుండా వాళ్ళు ఇష్టారాజ్యంగా వాళ్ళు 5 సంవత్సరాల పాటు ఎంత విచ్చలవిడిగా ఖర్చు పెట్టేశారో ఇప్పుడు ఒక్కొక్క విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తీస్తున్నటువంటి ఆ పేపర్లు చూస్తుంటే కంపనం పుడుతుంది. మీరేమో వాళ్ళు కస్టోడియన్లుగా ఉండాలంటున్నారు. ఒక చిన్న ఉదాహరణ చెప్తా. దీంట్లో ప్రకటన రేట్లు